తెలంగాణ గురుకులాలలో భయానక పరిస్థితులు. పాములు వస్తూ ఉన్నాయట. ఎస్, నేను అంటా ఉన్నా, సెక్రటేరియట్లకు పాము వస్తే తెలుస్తుంది. సెక్రటేరియట్లా ఒక మంత్రినో ఒక 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 ఎమ్మెల్యేనో లేకపోతే ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదనో పాము ఉంటే తెలుస్తుంది. ఆ భయం ఏంది అని అన్నది తెలుస్తుంది, ఆ బాధ ఏంది అన్నది తెలుస్తుంది, ఆ కష్టం ఏంది అన్నది తెలుస్తుంది, ఆ దుఃఖం ఏంది అన్నది తెలుస్తుంది. ఇదానండి గురుకులాలలో పరిస్థితి. ఇదా మీ పిల్లలు ఉంటే గిట్లనే ఉంటాయా ఈ గురుకులాలు? మీ పిల్లలు ఉంటే గురుకులాలు గిట్లనే ఉంటాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కింద కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఎవరండి ఇప్పుడు ఇక్కడ పక్షపాతం ఏది లేదండి, నిష్పక్షపాతంగానే ఉన్నాం. కొంతమంది ఓన్ చేసుకుంటారు. కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, తమ్ముళ్ళారా ఒక్కసారి ఆలోచించరు. మీ చెల్లెనో మీ అక్కనో ఇటువంటి హాస్టల్లో ఉంది, పాము వచ్చింది అని ఫోన్ చేసి భయంతో నీకు ఫోన్ చేసింది. ఏమవుతుంది నాన్న, నువ్వు భయపడవా, బాధపడవా? అరే గిట్లా అడుగుతున్నప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్లు పెడతారు, అడ్డమైన కామెంట్లు. మళ్ళీ ఏమైంది క్రాంతికి ఇట్లా అన్నావు అని అంటే కూడా ఎస్ బాధ అనిపిస్తుంది కదా. ఏదో కడుపు తరుక్కుపోయి 4 ముచ్చట్లు చెప్తే కూడా, ప్రభుత్వం మీద 4 ముచ్చట్లు చెప్పినా, ప్రతిపక్షం చేయవలసిన పనుల మీద కూడా చెప్పినా మీరు చేసేది ఏంది? మీరు అడ్డగోలు కామెంట్లు పెట్టుడు, లేకపోతే ఏవో చెప్పినవుతాయి చెప్పొచ్చినవుతాయి. ఎవడు చెప్తారా? మరి ఇంట్లో పండుకో చెద్దరు కప్పుకొని. నువ్వు చెప్తలేవు కదా, చెప్తున్నప్పుడన్నా విను, అవగాహన తెచ్చుకో, ఆలోచన చేయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా, అంటే కార్యకర్తల అనాలా లేకపోతే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. అంటే ఫేవరబుల్గా ఉండి అంశాలు చెప్తారు చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనగానే నన్నే అన్నావు అన్నట్టుగా బట్టలు నింపుకుంటారు చూసినావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయనను వాళ్ళ అక్క చెల్లెని అన్న కూడా అంత సింపుకోడేమో. రేవంత్ రెడ్డి అనగానే ఇట్లా పటపట ఆన్ దిగుతాయి. బంద్ చేసుకో తమ్ముడు, బంద్ చేసుకో. రేవంత్ రెడ్డి లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉన్నాడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఓ పార్టీ టీపీసీసీగా పనిచేసిండు. భవిష్యత్తులో ఇంకా ఎత్తుకు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. నీకేమున్నాయి? ఇంటికాడ గిన్నెకు చక్కగా లేవు, ఓ 4 వచ్చి కూర్చుంటే కుర్చీలు ఉండవు. నువ్వు మాత్రమే ఈ ఫోన్ పట్టుకొని టుపా కామెంట్లు పెట్టు. గంతే ఇక మన జీవితాలు మారాలి. ఫస్ట్ అర్థమవుతుందా? ఇది అంటే అభిమానించి ఒక అవతల వ్యక్తిని తిట్టే అందరికీ చెప్తా ఉన్నా, ఈ కార్యకర్తలను వాళ్ళను వీళ్ళను కాదు. ఒక వ్యక్తిని అభిమానించి అవతల వ్యక్తులను అందరినీ తిట్టే వ్యక్తులందరికీ చెప్తా ఉన్నా. మీకు అర్థమవుతున్నట్లేదు ఇది. మీరు ఫర్ సపోజ్ కేటీఆర్నో లేకపోతే కేసీఆర్నో లేకపోతే రేవంత్ రెడ్డినో లేకపోతే ఎన్టీ రామారావునో లేకపోతే బాలకృష్ణనో లేకపోతే మన జైలుకు పోయిండుగా అల్లు అర్జునో అభిమానిస్తూ వాళ్ళు చేసిన తప్పులు అంటా ఉంటే, నా సొంటోడు వాడని అంటే, నా సొంటోళ్ళను మీరు తిరుగుతారు చూసిరా. ఆడేదో మీ ఇంట్లో మనిషి అయినట్టుగా, నీ తోడబుట్టినోడు అనేట్టుగా, లేకపోతే ఇక వాడిచ్చే పైసలతోటే నువ్వు బతుకుతున్నట్టుగా ఫీల్ అయిపోయి నువ్వు మాట్లాడతావు కదా. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, మానుకోర్రి, ఆ బుద్ధి మానుకోర్రి. ఒకసారి ఇట్లా కామెంట్ పెడతారు కదా మీరు, అడ్డమైన కామెంట్, ఒకసారి చుట్టూ చూడుర్రి. మీ ఇంట్లో గోడలు ఎట్లా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయా, నున్నగా ఉన్నాయా, లేకపోతే వంట రూమ్లో గిన్నెలు చూడుర్రి, మంచిగా ఉన్నాయా అని చూడుర్రి. హాల్లోకి పోయి కుర్చీలు చూడుర్రి, కుర్చీలు ఉన్నాయా చూడుర్రి. ఆకిట్లో పోయి ఆకిలి ఎట్లుందో చూసుకో. ఇక అప్పుడు పెట్టిగా నేను బరాబరే ఉన్నాను అనుకున్నప్పుడు పెట్టు, అది నేను కూడా తీసుకొని సమాధానం ఏ రకంగా ఇవ్వాలో ఆ రకంగా ఇస్తా. కానీ నీకేం చక్కగా లేనప్పుడు నా మీద దృష్టి పెట్టకు. నా మీద అంటే నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ఇట్లా చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళ మీద ఖచ్చితంగా కొంతమంది ఇట్లా పెడతా ఉన్నారు. ఈ బ్యాచ్ ఉన్నది అంతా ఫేకుడు వాళ్ళు అంతా కూడా, చిప్రీ బ్యాచ్ అంటారు దాన్ని, ఏమో అంటారు వాళ్ళని. ఆ బ్యాచ్ ఉన్నది, బంద్ చేసుకోరు అవన్నీ. సో రైట్, ఏంది విషయం ఏంటంటే తెలంగాణ గురుకులాలలో భయానక పరిస్థితులు. ప్రాణాలు తీస్తున్న పాములు, కొరికి చిత్రవధ చేస్తున్న ఎలుకలు. 6 విద్యార్థులను కాటేసిన పాములు, 2 మృతట, 2 చచ్చిపోయారు. నేను అంటున్నా కదా, సెక్రటేరియట్లా ఇద్దరు ఎమ్మెల్యేలను పాములు కరిస్తే తెలుస్తుంది. ఈ పాములను తీసుకొని పోయి సెక్రటేరియట్లో వదలండి, ప్రజాభవన్లో కూడా వదులు 2 పాములు. అప్పుడు అవగాహన వస్తుంది. ఇట్లుంటుంది ఆ భయము, పిల్లలకి అట్లా భయపడుతురా అన్నది. ఓ 10 ఎలుకలు, ఇంత ఎలుకలు ఉన్నాయి, తీసుకొని పోయి వదులు రాళ్ళ. ఆ పేపర్లు అవి ఇవి వాళ్ళ కాళ్ళు వాళ్ళ రెక్కలు కొడితే వీళ్ళకు కూడా బాధ అర్థమై ఎమ్మటే యాక్షన్ చూపిస్తారు. ఏందండి గిదానండి గురుకులాలలో పాము కరిచిందని చెప్పినా జ్వరం టాబ్లెట్లు వేసుకోమన్నా అధికారులు. బాబా, పాము కరిచిందని చెప్తే జ్వరం టాబ్లెట్లు వేసుకోమంటారట. జ్వరం గోళీలు డోలో 650 వేసుకోవాలి. అధికారులను అడుగుతా ఉన్నా, మీ పిల్లలకు పాము కరిస్తే గట్లనే గోళీలు వేసి పండబెడతారా? మీకు గరిస్తే మీరు గట్లే గోళీలు వేసుకొని పండుకుంటారా? ఎంత దుర్మార్గమైన చర్య అండి అది. అంటే నిర్లక్ష్యం. అది ఒక వ్యవస్థ ఎప్పుడు చెడిపోతారంటే,
ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ మూడు వ్యవస్థల నిర్లక్ష్యాల వల్ల వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. అధికారులనే చెప్పాలి కదరా నాయన. ఇంత అధికారులు కూడా ఏ ఏ ఏ వానకు ఆగోడుగా అన్నట్టుగా పడతారు అధికారులు. ఒప్పుకోవాలి. నేను చెప్తా ఉన్నాగా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఇక కడుగుడు ఒకటే తక్కువ. ఎందుకు ప్రతిపక్షాలు ఆ రోజు అనలేదా? మీరు అన్నీ కూడా అధికారులంతా కూడా మీ బట్టలన్నీ ఇప్పేసి పింకు బట్టలు వేసుకోర్రి అని చెప్పేసి అనలేదా ప్రతిపక్ష పోలు ఆ రోజు? ఈరోజు వీళ్ళు ఏమంటారంటే 3 రంగుల జెండా తెచ్చి వీళ్ళకి కప్తారు అంతే. అధికారులది బాగుంటుంది, సేఫ్ గేమ్లో ఆడుతూ ఉంటారు. అటుంటే అటు, తానా అంటే తందానా అంటారు, అటు ఇటు అంటే లాలా అంటే లీలా అంటారు. మంచిగా వీళ్ళకి వచ్చిందే ఇక రైట్. అధికారులు మాడాలి. ఇప్పుడు శాశ్వతంగా ఉండేది మీరండి. అంటే ఓ 50 ఏళ్ళ కాలం పాటు పనులు చేసుకుంటూ పోయేది మీరు మీ వృత్తిలో. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, గురుకులాలలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ ఎవరైనా సరే. ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులు 5 ఏళ్ళు వస్తారు, 5 ఏళ్ళు మారుతారు. మీరు ప్రతిష్టం చేయాలి వ్యవస్థను. సార్ ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది, ఇక్కడ పాములు వస్తూ ఉన్నాయి, ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాల్సింది మీరే కదా. అధికారులను మిమ్మల్ని ఎందుకు పెడతారు? మీరు అక్కడ పనులన్నీ చూసుకోవాలనే కదా. ఓ గురుకులానికి ఇన్ఛార్జ్గా ఒక అధికారి ఉన్నాడు అని అంటే అక్కడ ఏం కష్టం ఉన్నది, ఏం నష్టం ఉందని అనేది నువ్వు చూడవలసింది. నువ్వు ఎట్లుందో అట్లా నడవనిచ్చేది కాదు. నీకు 1,00,000 2 లక్షల జీతాలు ఇచ్చేది దుర్మార్గును ఉన్నావు ఇక్కడ. అరే ఇట్లాంటి పిల్లల్ని కాపాడమని నీకు ఓ ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగంలో నీకు ఇంత జీతం ఇస్తే ఆ జీతాన్ని తీసుకొని పోయి ఇంటికాడ నువ్వు వంట వండుకుంటావు కదా. అరగదు భయ్, అది నీకు డైజెస్ట్ కాదు, అది రక్తం అన్నట్టు. ఈ పిల్లలు చర్మ మాంసాలు కొరికినాయి కదా ఎలుకలు, ఆ మిగిలిన మాంసం తింటున్నట్టు నువ్వు కూడా. నువ్వు ఎలుక కంటే హీనం అన్నట్టు, ఓ పాము కంటే దారుణం అన్నట్టు. జరంగోళీలు వేసుకోమంటారా అధికారులు ఎక్కడన్నా?